ఇందిరమ్మ ఇల్లు ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో, నిరుపేదలు కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇండ్లు కూడా లేవో, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై ఉన్నదో వాళ్ళకు మాత్రమే కేటాయించాలి. కానీ ప్రభుత్వం కొన్ని చోట్ల ఈ పథకం దారి తప్పుతుందా అన్నట్టుగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కొన్ని అంశాలను మనం చూస్తాం. సో వాటిని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటున్నామని కూడా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. సో అదొక విషయం అయితే. అండ్ అదో విధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇస్తానటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజానికానికి ఉంది. ఎందుకు అనంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. నిజంగా చూసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలను నిజంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి అసలు విపరీతమైనటువంటి అభిమానము తెలంగాణ ప్రజల నుంచి పొందగలుగుతారు. వాళ్ళు చేస్తుంది అంతా కూడా టూత్ పాలిష్ లెక్కలు చేస్తా ఉన్నారు. ఏంది అని అంటే చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. కరెక్ట్ గా మాట్లాడితే పెట్టిన ఒకే ఒక పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకము, ఏది మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏదైతే ఉందో దాంట్లో కూడా తేడాలు. లగ్జరీ బస్ ఎక్కనీకి ఉందా అండి మహిళలు చెప్పండి. లగ్జరీ బస్సులకేమో మహాలక్ష్మి అని చెప్పేసి మీ స్టిక్కర్లు అంటించారు. ఎక్కనీకి ఉందా? ఏం ఛార్జ్ చేస్తలేరా? సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ముచ్చట్లే ఉన్నాయి కానీ ఒకటి కూడా నిజంగా బాగుంది అన్నట్టుగా అనిపిస్తలేదు. సో ఆ కారణం ఎవరిది, ఆ తప్పిదం ఎవరిది అన్నది ప్రభుత్వం ఒక్కసారి దీని మీద పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఏంది అని అంటే మహిళలకు ఇస్తానటువంటి తులం బంగారం విషయాలు కావచ్చు, అదే విధంగా స్కూటీల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పరచాల్సినటువంటి బాధ్యత అయితే మనం ప్రాక్టికల్ గా మాట్లాడాలా. ఎందుకు అనంటే ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అయినా చేసుకున్నా కూడా, నిరుద్యోగుల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. 5 లక్షల మంది ఉన్నారు కానీ 5 లక్షల ఉద్యోగాలు దొరుకుతాయంటే నో అనే చెప్తారు. సో దాన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి. ఏజ్ లిమిట్ కొంత మేరకు పెట్టి ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళకి పిఎఫ్లు అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని సెటిల్ చేసేసి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్త యువతను ఉద్యోగాలకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడితే పోలీసు ఉద్యోగాలలో కూడా ఇప్పుడు మీరు ఆర్మీ చూసుకోండి. ఆర్మీలో ఒక సర్టన్ ఏజ్ వరకు అంటే ఒక కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐ లేకపోతే లెవెల్లో కొంత ఏజ్ వరకే వాళ్ళు తీసుకొని పెట్టుకొని చూసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ అనుభవాన్ని తీసుకుంటారు. అంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఫిజికల్ గా యాక్టివిటీ ఉండదు కాబట్టి చేయలేరు కాబట్టి ఏజ్ మీద పడ్డానికి. ఇటువంటి మార్పులు రావాలండి. ఎవరైతే కానిస్టేబుల్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా 50 ఏళ్ళు దాటిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ ఇస్తావా, లేకపోతే రిటైర్మెంట్ ఇస్తావా, లేకపోతే వాళ్ళ సేవలను ఎట్లా వినియోగించుకుంటావో అట్లా వినియోగించుకోవాలి. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దాని మన ఎవడో దొంగపడ్డాడు అనుకో ఊరిక నీకు అవుతుందా? కాదు కదా. 50-60 ఏళ్ళు ఉన్నాం ఒక కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐఓ ఏఎస్ఐ ఊరికనీకి అవుతుందా? కాదు. సో యువకులకు ఉద్యోగాలు కల్పించినట్టు అవుతుంది. ఇట్లనే అన్ని విభాగాలలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాలలో అన్నిట్లలో చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ గా 5 ఏళ్ల కాలంలో 1,00,000 ఉద్యోగాలు వేస్తే ఎక్కువ. ఓపెన్ గా మాట్లాడుతుంటే టాప్ మోస్ట్ లా 1,00,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు వేస్తే ఎక్కువ. 5 లక్షల మందికి అంటే కొత్త రక్తానికి కూడా మళ్ళా వెంటనే మారుతా ఉంటది కదా జనరేషన్. ఇవ్వాలంటే కాదు. కాకపోతే ఏం చేయొచ్చు అనంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హబ్ గా ఉంది. ప్రతి సెక్టార్ ఉంది తెలంగాణలో. పర్టికులర్ గా హైదరాబాద్ లో మీరు చూసుకుంటే ఐటీ సెక్టార్ కావచ్చు, ఫార్మా కావచ్చు, లేకపోతే వివిధ ఫ్యాక్టరీస్ కానీ చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పనిచేస్తున్నంతా కూడా స్థానికేతరులు. అంటే ఎవరి మీద అయితే పోరాటం చేసినామో వాళ్ళు, అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, తెలంగాణలో ఉంటా ఉన్నారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎవరన్నీ ఉన్నది. అండ్ మోరోవర్ థింగ్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇంకొంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా తెలంగాణ వాస్తవులైనటువంటి దిల్ రాజు గారు ఉన్నారు. ఏంటండి ఏం చేశారు మీరు? ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ యువకులకు ఏమి ఇచ్చారు? తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు వాళ్ళ టాలెంట్ ని ఏమి ఎంకరేజ్ చేయాలి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మొత్తానికి అంటే ప్రభుత్వం నిశ్చయించుకుంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది పెద్ద సమస్య కానే కాదు నా ఉద్దేశంలో.